హలో ఫ్రెండ్స్, బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు, అలాగే ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన అన్ని ప్రశ్నలు, అలాగే కేవలం జీకే ప్రశ్నలు ఫ్రెండ్స్ ఇవి. కాబట్టి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టీఎస్ హైకోర్టుకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీలో ఉన్న టీఎస్ హైకోర్టు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి వారికి ఈ వీడియో షేర్ చేయండి. టాపిక్ వెళ్ళబోయింది, మరొకసారి ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ ప్రశ్న, కింది పేర్కొన్న వాటిలో ఏది హరప్పా నాగరికతకు చెందిన స్థలం కాదు? ఆప్షన్ 1 సహోగౌరా, ఆప్షన్ 2 చన్హాదౌరా, ఆప్షన్ 3 దేశల్పూర్, ఆప్షన్ 4 కోట్ డీజీ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 ఫ్రెండ్స్. ఈ యొక్క హరప్పా నాగరికతకు చెందిన ఒక స్థలం అనేది ఇది కాదు ఫ్రెండ్స్, మిగతావి అన్నీ కూడా కరెక్టే. అలాగే రెండవ ప్రశ్న, మహావీరుడు అనుచరులను జైనులని అంటారు. అంతకుముందు వారిని ఏమని పిలిచేవారు? ఆప్షన్ 1 ఋషుభులని, ఆప్షన్ 2 నిర్గంధులని, ఆప్షన్ 3 ఆస్తికులని, ఆప్షన్ 4 చారువుకులని. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 ఫ్రెండ్స్. ఈ యొక్క మహావీరుడు యొక్క అనుచరులను ఇంతకుముందు నిర్గంధులు అని పిలిచేవారు. మూడవ ప్రశ్న, హిందూ దేవత చిత్రాన్ని అలాగే కొనసాగిస్తూ నాణాలను జారీ చేసిన ముస్లిం దండయాత్రికుడు ఎవరు? ఆప్షన్ 1 బాబర్, ఆప్షన్ 2 మహమ్మద్ గజనీ, ఆప్షన్ 3 మహమ్మద్ గోరి, ఆప్షన్ 4 కుతుబుద్దీన్ ఐబక్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 ఫ్రెండ్స్. ఈ యొక్క హిందూ దేవత చిత్రాన్ని అలాగే కొనసాగిస్తున్న ఒక ముస్లిం యొక్క దండయాత్రికుడు మహమ్మద్ గోరి గారు. అలాగే ఫోర్త్ ప్రశ్న ఫ్రెండ్స్, మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి వీడియోస్ని మీరు పొందవచ్చు. గులాబీల నుంచి అత్త తయారు చేసే సాంకేతికతను ఎవరు కనుగొన్నారు? ఆప్షన్ 1 రోషన్ ఆరా, ఆప్షన్ 2 ముంతాజ్ మహల్, ఆప్షన్ 3 నుర్జున్ ఖాన్, ఆప్షన్ 4 అస్మత్ బేగం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. ఈ అస్మత్ బేగం గారు ఇక గులాబీల నుంచి అత్తలు తయారు చేసే ఒక సాంకేతికతను కనుగొన్నారు. అలాగే ఐదవ ప్రశ్న, చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఫ్రెండ్స్ ఇది. క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో బొంబాయిలో రహస్యంగా కాంగ్రెస్ రేడియో నిర్వహించింది ఎవరు? ఇది ప్రీవియస్ టీఎస్ హైకోర్టులో వచ్చిన ప్రశ్న ఫ్రెండ్స్. ఇది మ్యాక్సిమం 2 times వచ్చింది ఈ ప్రశ్న అనేది. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు మీరు తప్పకుండా నేర్చుకోవాలి. ఈ ప్రశ్న మీకు ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఒక ఆన్సర్ ఏంటో. మళ్ళీ చదువుతున్న అసలు చూడండి. క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో బొంబాయిలో రహస్యంగా కాంగ్రెస్ రేడియో నిర్వహించింది ఎవరు? ఆప్షన్ 1 మాతాంగని హాజ్రా గారు, ఆప్షన్ 2 ఉషా మెహత్ గారు, ఆప్షన్ 3 సరోజిని నాయుడు గారు, ఆప్షన్ 4 దుర్గాబాయి దేశముఖ గారు. దీనికి మీకు ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైతే కామెంట్ చేస్తారో చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారు. అలాగే ఆరో ప్రశ్న, సిపాయిల తిరుగుబాటును అణచివేసినందుకు గాను బ్రిటిష్ ప్రభుత్వం హైదరాబాద్ నిజాం అబ్సుద్దౌలాను ఏ బిరుదుతో సత్కరించింది? నైట్హుడ్, హిజ్ ఎక్సలెన్సీ, రాజ్ బహదూర్, స్టార్ ఆఫ్ ఇండియా. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 స్టార్ ఆఫ్ ఇండియా అని ఈ యొక్క సిపాయిల తిరుగుబాట్లకు బ్రిటిష్ ప్రభుత్వం అబ్సుద్దౌలాను స్టార్ ఆఫ్ ఇండియాని కూడా బిరుదుతో సత్కరించింది. అలాగే ఏడవ ప్రశ్న, సత్యశోధక్ సమాజ్ని ఎవరు స్థాపించారు? ఆప్షన్ 1 గోపాల్ బాబా వాలంగకర్, ఆప్షన్ 2 ఛత్రపతి సాహు మహారాజ్, ఆప్షన్ 3 జ్యోతిరావు పులే, ఆప్షన్ 4 డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 జ్యోతిరావు పులే గారు ఈ సత్యశోధక సమాజాన్ని స్థాపించారు. అలాగే ఎనిమిదవ ప్రశ్న, దేవి చౌదరాణి అనే నవలను బెంగాలీ భాషలో రచించింది ఎవరు? ఆప్షన్ 1 తులసిరామ్, ఆప్షన్ 2 శశిపాద బెనర్జీ, ఆప్షన్ 3 బంకిం చంద్ర చటర్జీ, ఆప్షన్ 4 గణేష్ వాసుదేవ్ జోషి. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 ఫ్రెండ్స్. ఈ దేవి చౌదరి అనే నవలను బెంగాలీ భాష రచించింది బంకిం చంద్ర చటర్జీ. అలాగే ఈయనకి మరొక రచన కూడా ఉంది, వందే మాతరం రచించింది కూడా మన బంకిం చంద్ర చటర్జీ గారే. కాబట్టి ఇది మీరు గుర్తుంచుకోవాల్సిందే. అలాగే మరొక ప్రశ్న, 9వ ప్రశ్న, వాగ్గేయకారుడు అన్నమయ్య ఎవరికి సమకాలికుడు? ఆప్షన్ 1 హరిహర రాయల వారికి, ఆప్షన్ 2 మొదటి దేవరాయల వారికి, ఆప్షన్ 3 సాలువా నరసింహరాయలకి, ఆప్షన్ 4 రెండవ దేవరాయలకి. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 ఫ్రెండ్స్. ఈ యొక్క సాలువా నరసింహరాయలకి యొక్క వాగ్యకారుడికి అన్నమయ్య గారికి సమలాకారుడు. అలాగే 10వ ప్రశ్న, చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఫ్రెండ్స్. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో వచ్చే ప్రశ్న ఇది. కూచిపూడి నృత్య రీతులకు కారణాలైన 3 పదాలను రచించిన వారు ఎవరు? మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇవి చూసుకోవాలి మనం. నృత్యాలు, అలాగే మొట్టమొదటి, అలాగే ఇంకా మన బిరుదులు, అలాగే ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఇవన్నీ కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి కూడా ఎక్కువ మనం ఇండెప్త్గా ప్రిపేర్ అవ్వడం అవసరం లేదు. ఈ బేసిక్స్ అనేది తెలుసుకోవాలి. ఈ బేసిక్స్ ద్వారా మనకి ఈ యొక్క టీఎస్ హైకోర్ట్ 2025 నోటిఫికేషన్లో ఈ ఎగ్జామ్లో వచ్చే ప్రశ్నలు ఇవే. ఎందుకంటే నేను ప్రీవియస్గా అన్ని పేపర్స్ అన్ని కూడా చేశాను. అవన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, చూడండి. అన్ని చూసి మీకు చెప్తున్నాను. కాబట్టి ఇంకా మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. కూచిపూడి నృత్య రీతులకు కారణాలైన 3 పదాలను రచించిన వారు ఎవరు? ఆప్షన్ 1 బొంబాయిలో పోతున్న, ఆప్షన్ 2 దాశరథి కృష్ణమాచార్యులు, ఆప్షన్ 3 క్షేత్రియ, ఆప్షన్ 4 తాళపాక అన్నమాచార్యులు. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 ఫ్రెండ్స్. ఈ క్షేత్రయ్య గారు యొక్క రీతుల కారణ 3 పదాలను రచించారు. 11వ ప్రశ్న, తెలుగు నాట జైన మతమునకు పెద్ద పీట వేసి ఆ మత వ్యాప్తికి అవిరాళ కృషి చేసిన పాలక వంశం మీది? ఆప్షన్ 1 బాదామి చాళుక్యులు, ఆప్షన్ 2 కళ్యాణి చాళుక్యులు, ఆప్షన్ 3 తూర్పు చాళుక్యులు, ఆప్షన్ 4 వేములవాడ చాళుక్యులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4
వేములవాడ చాళుక్యులు ఈ యొక్క తెలుగునాట జైన మతములకు పెద్దపీట వేసి మత వ్యాప్తికి కృషి చేశారు. 12వ ప్రశ్న, ఆనంద గోత్రికుల కపోతేశ్వర దేవాలయం ఎక్కడుంది? అది ఎక్కడుంది? ఆప్షన్ 1 నందిపాడు, ఆప్షన్ 2 చేచర్ల, ఆప్షన్ 3 గుడిమల్లం, ఆప్షన్ 4 అలంపూర్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 ఫ్రెండ్స్. ఇక ఆనంద గోత్రికాల కపోతేశ్వర దేవాలయం చంచర్లో ఉంది. అలాగే 13వ ప్రశ్న, కోర్బా బొగ్గు గనులు ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్ 1 మధ్యప్రదేశ్, ఆప్షన్ 2 అస్సాం, ఆప్షన్ 3 బీహార్, ఆప్షన్ 4 కర్ణాటక. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1. ఇది జాగ్రఫీకి సంబంధించి ఫ్రెండ్స్, కాబట్టి ఇండియన్ జోగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. కరెక్ట్ ఆన్సర్ ఇస్ మధ్యప్రదేశ్లో ఈ యొక్క కోర్బా బొగ్గు గనులు అనేవి ఉన్నాయి. అలాగే 14వ ప్రశ్న, ఏ నది దక్కన్ పీఠభూమిని ఉత్తర భారతదేశం నుండి విభజిస్తుంది? ఇది కూడా జాగ్రఫీ ఫ్రెండ్స్. జాగ్రఫీ నుంచి మ్యాక్సిమం 5 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఇది కూడా తెలంగాణ జాగ్రఫీ నుంచే మీరు గమనించగలరు. ఏ నది దక్కన పీఠభూమి నుండి ఉత్తర భారతదేశం నుండి విభజిస్తుంది? నర్మదా నద, కృష్ణా నద, చంబల్ నద, గోదావరి నద. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1. ఈ నర్మదా నది అనేది ఈ యొక్క ఉత్తర భారతదేశం నుండి ఈ యొక్క దక్కన పీఠభూమిని వేరు చేస్తుంది. అలాగే 15వ ప్రశ్న, ప్రపంచంలోని అత్యంత ఎత్తైన మరియు పొడవైన రాతి కట్టడపు ఆనకట్టగా గుర్తింపు పొందిన ఆనకట్ట ఏది? అలాగే ఇది కూడా జాగ్రత్తకు సంబంధించిన ఫ్రెండ్స్. గుర్తింపుకు సంబంధించింది కూడా మీరు చూసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఆప్షన్ 1 హిరాకూడ్, ఆప్షన్ 2 బంగ్రానగల్, ఆప్షన్ 3 దామోదర్ నదీలోయ ప్రాజెక్ట్, ఆప్షన్ 4 నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఫ్రెండ్స్. ఈ యొక్క ప్రపంచంలో అత్యంత ఎత్తైన మరియు పొడవైన రాతి కట్టడపు ఆనకట్ట గుర్తింపు పొందినది నాగార్జున సాగర్. ఇది చాలా 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 సార్లు వచ్చిన ప్రశ్న, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న, మళ్ళీ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి మీరు తప్పకుండా చూసుకోవాలి. అలాగే మరొక ప్రశ్న, కింది వాటిలో బయోస్పియర్ రిజర్వేర్ కానిది ఏది? ఓకే, మీరు బయోస్పియర్ రిజర్వేర్ కానిది ఏది? ఆప్షన్ 1 పంచమర్హ, ఆప్షన్ 2 నీలగిరి, ఆప్షన్ 3 నల్లమలై, ఆప్షన్ 3 అగస్త్యమలై. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 ఫ్రెండ్స్. నల్లమలై అనేది బయోస్పియర్ రిజర్వేర్ అనేది కాదు. ఈ పంచమర్హ అనేది నీలగిరి, అగస్త్యమలై అనేది కూడా రిజర్వేర్కి సంబంధించినది. అలాగే మరొక ప్రశ్న, 17వ ప్రశ్న, క్రింది వాటిని పరిశీలించండి. ఆప్షన్ ఏ క్వాటో ప్రోటోకాల్ ప్రధానంగా ఓజోన్ పొర విలుప్తానికి సంబంధించింది. 2005లో క్యోటో ప్రోటోకాల్ అమల్లోకి వచ్చింది. గ్రీన్ హౌస్ గ్యాస్గా మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ కంటే ఎక్కువ హానికరం. వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏంది? వీటిలో పై వాటిలో ఏవి సరైనవి? ఆప్షన్ ఏ మాత్రమేనా, బి మాత్రమేనా, ఏ మరియు బియా, 4th ఆప్షన్ బి మరియు సియా. ఏంది? ఈ ప్రోటోకాల్ ప్రధానంగా ఓజోన్ పొర విలుప్తానికి సంబంధించింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఫ్రెండ్స్. ఏ మరియు బి మాత్రమే ఈ యొక్క సంబంధించింది, ఏ మరియు బి మాత్రమే. అలాగే మరొక ప్రశ్న, కింది వాణిలో మార్క్ అభిప్రాయం ప్రకారం ఉత్పత్తి చేసిన వస్తువుల విలువ ఏ అంశంపై ఆధారపడుతుంది? ఆప్షన్ 1 స్థిర మూలధనం, ఆప్షన్ 2 చర మూలధనం, ఆప్షన్ 3 మిగులు విలువ, ఆప్షన్ 4 పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ ఫ్రెండ్స్. ఈ మార్క్స్ అభిప్రాయం ప్రకారం ఉత్పత్తి చేసిన వస్తువుల విలువ స్థిర మూలధనం పైన, చర మూలధనం పైన, మిగులు విలువ పైన, వీటి మూడు పైన ఆధారపడుతుంది అని సూచించారు. అలాగే 19వ ప్రశ్న, కింది వాటిని జతపరచండి. ఇది పక్క ప్రణాళిక ఉన్నాయి ఫ్రెండ్స్, వాటి యొక్క ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి, ఇక జతపరచండి. ఇది ఎలాగంటే చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క 19వ ప్రణాళిక అనేది భారీ పరిశ్రమలకు అభివృద్ధికి సంబంధించింది. అలాగే ఈ యొక్క 8వ వచ్చేసి మానవ వనరుల అభివృద్ధికి సంబంధించింది. 5వ ప్రణాళిక వచ్చేసి పేదరిక నిర్మూలనకు సంబంధించింది. ఇంకా మిగిలిన ఫ్రెండ్స్ డి అనేది ఇది సమానత వృద్ధికి సంబంధించింది. వీటిలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఫ్రెండ్స్. 3, 4, 2, 1 అనేది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఎక్కువ ఫ్రెండ్స్, మీరు చూసుకోకపోయినా పర్లేదు, కాబట్టి ఒక మోడల్ పేపర్ ఒకవేళ చేంజ్ చేస్తే వచ్చే అవకాశం ఉన్నట్టు మనకి ఈ విధంగా ఇచ్చారు. అలాగే 20వ ప్రశ్న, భారతదేశంలోని సంస్కరణలకు సంబంధించి కింది వాటిలో ఏది ప్రధానమైన అంశం కాదు? ఆప్షన్ 1 మధ్యవర్తుల తొలగింపు, ఆప్షన్ 2 కౌలుదారు సంస్కరణలు, ఆప్షన్ 3 భూకమతాలపై సీలింగు, ఆప్షన్ 4 సాగునీటి అభివృద్ధి. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 ఫ్రెండ్స్. ఈ యొక్క సాగునీటి అభివృద్ధి అనేది భారతదేశంలో భూ సంస్కరణలకు సంబంధించినది ప్రధాన అంశం కాదు. తెలంగాణ రాష్ట్ర జనాభా మొత్తం దేశ జనాభాలో దాదాపు ఎంత శాతాన్ని కలిగి ఉంది? చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది. తెలంగాణ రాష్ట్ర జనాభా మొత్తం దేశ జనాభాలో దాదాపు ఎంత శాతాన్ని కలిగి ఉంది అనేది ఆ క్వశ్చన్ ఫ్రెండ్స్. నేను కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఫ్రెండ్స్. 2.89% ఈ యొక్క రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్ర జనాభా మొత్తంలో దేశ జనాభాలో తెలంగాణ శాతం ఎంత జనాభా శాతం కలిగి ఉంది. అలాగే 22వ ప్రశ్న, లోకయుక్త సంస్థను మొదటగా మహారాష్ట్రంలో ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆప్షన్ 1 1970, ఆప్షన్ 2 1972, ఆప్షన్ 3 1973, ఆప్షన్ 4 1971. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఫ్రెండ్స్. ఈ యొక్క 1971లో ఈ యొక్క లోకయుక్త సంస్థను మొదటిగా మహారాష్ట్రంలో కనుగొన్నారు. అలాగే 23వ ప్రశ్న, కింది వాటిలో ఏ సంఘము లోకసభకు మాత్రమే చెందినది? ఆప్షన్ 1 భరోసా సంఘం, ఆప్షన్ 2 ప్రాతినిధ్యం శాసన నిర్మాణ సంఘం, ఆప్షన్ 3 ప్రభుత్వ రంగ సంస్థల సంఘం, ఆప్షన్ 4 అంచనాల సంఘం. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 అంచనాల సంఘం అనేది ఈ యొక్క లోకసభకు మాత్రమే చెందినది. అలాగే 24వ ప్రశ్న, కింది వాటిలో స్పాండిలైటిస్ అనే వ్యాధి యొక్క లక్షణం ఏది? స్పాండిలైట్ అనేది
సాధారణ కీళ్ళ లేకపోతే వెన్నునొప్ప లేకపోతే ఎముకలు విరగడం, ఈ ఎముకలపై రంధ్రాలు పడటం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఫ్రెండ్స్. ఈ యొక్క వెన్నుపాముకు సంబంధించిన ఫ్రెండ్స్ ఇది. ఈ స్పాట్లైటిస్ అనేది వెన్ను నొప్పికి, వెన్ను యొక్క వెన్నుపూసకు సంబంధించింది స్పాట్లైటిస్ అనే ఒక వ్యాధి. అలాగే లాస్ట్ ప్రశ్న, 25వ ప్రశ్న. అవని బాసని పత్రాలు వేర్లు కాండంలో ఉండి వీటిల్లో లోపిస్తాయి. ఫలాల్లో, పువ్వుల్లో, కాండాల్లో, బెరల్లో. ఆప్షన్ 1 ఈజ్ ఈ యొక్క అవని భాషణ పత్రాలు, వేర్లు అనేవి, కాండాలు అనేవి ఫలాల్లో లోపిస్తాయి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు యొక్క తెలంగాణ హైకోర్టు యొక్క మోడల్ ప్రశ్నలు ఈ విధంగా వస్తానికి ఇది ఒక మోడల్ పేపర్ 4th వీడియో ఫ్రెండ్స్. ఇంకా మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే నేను చేస్తాను. మీరు చేసినప్పుడు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. దాన్ని అలాగే మీకు ఇంగ్లీష్ మోడల్ పేపర్స్ కావాలని నేను చేస్తాను. మీకు కింద కామెంట్ చేయండి ఇంగ్లీష్ అని, తప్పకుండా మీకు వీడియోస్ని చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.